సార్ ఏంటి టీడీపీ నేతలపై కేసులు అసలు ఊహించిన పరిణామం ఇది. ఏ రాజకీయ పార్టీలో అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలపైనే కేసులు పెట్టే పరిస్థితిని ఏ రకంగా చూడాలి? వర్మ గారు, ఇక్కడ రెండు విషయాలు పొరపాటు ధోరణి ఏంటంటే, మనం వచ్చేసాం కాబట్టి అయిపోయాయి, ఇంకా మన మీద కేసులు అదే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద చేసి, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళంతా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఎంపీలు వాళ్ళే అనేకం ఎదుర్కొన్నారు, లేకపోతే రకరకాల పద్ధతుల్లో బయటపడ్డారు. అంతేగాని అసలు ఏదో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇంకా అప్రతిహతం ఎదురులేదు, మందే రాజ్యం అంటే ఇది కుదరదండి. అదొక వాస్తవానికి ఇది నిదర్శనం అనుకోవాలి. నిజంగా ఈరోజు అంటే ఎప్పుడైతే మీరు శృతి మించి వ్యవహరిస్తారో అప్పుడు బెడిసి కొడుతుంది అనడానికి ఈరోజు జరిగే ఉదాహరణలే మనకు అలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు విశాఖపట్నంలో గాజువాకలో ఇదిగో ఈ మీద కేసు పెట్టారు. ఈ మీద ఎందుకు కేసు పెట్టారు? అసలు ఫిర్యాదు ఈమె తెలుగుదేశం నాయకురాలు అనంతలక్ష్మట. ఈమె తెలుగుదేశం నాయకురాలు అవునా కాదా డౌట్ లేకుండా పాపం లోకేష్లో కూడా ఉన్న బొమ్మ మీడియా అంతా స్వైర విహారం చేస్తుంది. లోకేష్తో ఉన్నారు, హోంమంత్రితో ఉన్నారు, ఇంకే చెప్పేది ఉంది. ఆమె తెలుగు మహిళా అధ్యక్షురాలు ఏదో స్థానికంగా. వాస్తవానికి ఎవరో వ్యక్తి తమ దగ్గర ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తామని 40 లక్షలు తీసుకున్నారని ఆమె కేసు పెట్టారు అంతకుముందు. ఆ కేసు విషయంలో అతన్ని ఏదో అరెస్ట్ చేస్తే అతన్ని వెళ్ళి పోలీసుల ముందే చెప్పుతో వెళ్తూనే ఎవరో ఈ కామెంట్ పెడితే మళ్ళీ కింద ఎవరో పెట్టారు, మళ్ళీ చెప్పుతో కొట్టినట్టు లేదు కదా అని అన్నారు కదా అని నేను మళ్ళీ చెక్ చేశాను. నిజంగానే అది రాగానే ఇట్లా వంగడం తీయడం అంతవరకు అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ధోరణి పోలీస్ స్టేషన్ తను చెప్పు తీసి అతన్ని కొట్టింది. స్టేషన్లోనే ఎస్ఐ కూడా ఉన్నాడు అక్కడ. అది అంతా రికార్డ్ అయింది. పైగా పోలీస్ స్టేషను అక్కడ సీసీటీవీ ఉంటుందన్న స్పృహ కూడా లేదు. ఇంకా అదైన తర్వాత అతను ఇంకా అప్పుడు పోలీసుల ఇజ్జత్గా సవాల్ అవుతుంది కదా, పోలీసులు, హోంమంత్రి అందరూ. ఇది అయిన తర్వాత అతను ఫిర్యాదు తీసుకుని ఉంటే మేము అధికార పార్టీ మా మీద కేసు పెడతామని మళ్ళీ అతని మీద ఆమెతో ఉన్న ఆయన వచ్చిన సహాయకుడు ఆయన మీద రెచ్చిపోయారు. ఇంక దారుణం అయిపోయింది. ఈ వార్త తెలుగుదేశాన్ని గట్టిగా బలపరిచే వాళ్ళు కూడా భరించలేక వాళ్ళు కూడా మొత్తం ఇదంతా విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంతకంటే అంటే పోలీస్ స్టేషన్లో ఈ స్థాయికి వెళ్ళటం అనేది వ్యవహారాలు సరిగ్గా లేవని కదా. ఇప్పుడు మళ్ళీ మనం కనుక గుర్తు చేసుకుంటే పవన్ కళ్యాణ్ కామెంట్స్ గుర్తొస్తాయి. మళ్ళీ హోంశాఖ, పోలీస్ స్టేషన్లు నిర్వహణ విపరీతమైన. నేను ఈరోజు ఎక్కడో వార్త చదువుతున్నా, అసలు ఈ సిఐడి ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు వద్దురా బాబు అన్న పద్ధతిలో కొంచెం ఒక విధమైన జంకు కూడా బయలుదేరింది అని కూడా ఒక మాట చెప్తున్నారు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. ఇప్పుడు జగన్ రాప్తాడు వెళ్ళాడండి ఆ లింగమైన ఆయన హత్యకు గురైన చోట పరామర్శిస్తానని. వెళ్ళినప్పటి నుంచి హెలిప్యాడ్ ఎక్కడ పెట్టాలి, రావచ్చా రాకూడదా, ఇంతకుముందు చంద్రబాబు కుప్పం వెళ్తే ఇదే పరిస్థితి, అంతే కదా. కాబట్టి పోలీస్ వ్యవహారం. ఇంకా దీనికంటే తీవ్రమైంది పిఠాపురంలో కేసులు ఎవరి మీద? తెలుగుదేశం వాళ్ళ మీద. పోనీ అక్కడేమన్నా అంటే అది జగ్గంపేట అనుకుంటా కదా. అక్కడ ఏంటి వ్యవహారం అంటే నాగబాబు పర్యటన పెడితే దానికి విమర్శలు చేశారు, లేకపోతే ఏదో చేశారని నిరసన ప్రదర్శన చేశారు. అక్కడ ఇలాంటి దౌర్జన్యము అని కూడా ఏం చెప్పలేమనుకుంటా. అడ్డుకున్నారు ఆయన పర్యటనకు ఏదో అని, ఇద్దరి మీద తీవ్రమైన కేసు పెట్టారు, దూషించారు అని. సో ఇది తెలుగుదేశం వాళ్ళకి కొంతమందికి ఏమో షాక్, మాది వచ్చింది రాజ్యం అనుకుంటే మాకే ఏంటని. ఇంకా ఒక విచిత్రం చెప్తాను నేను. ఈరోజే గోదావరి జిల్లాలోనే ఆ నియోజకవర్గం పేరు నాకు గుర్తులేదు, జనసేన వాళ్ళిద్దరు కొట్టుకున్నారని వాళ్ళ మీద కూడా కేసులు. అంటే ఇది ఎక్కడికి పోతున్నాయి అసలు? ఈ అధికారం అంటే అదేదో ఇంకా శాశ్వతము, మనకి ఇంక ఎదురు లేదు. శాశ్వతం తర్వాత సంగతి ఎన్నికల్లో. కానీ ఎన్నికల్లో మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటివి వస్తున్న పరిస్థితి చాలా షాకింగ్. ఇది నేను వీటికి ఇంకొకటి కూడా కలుపుతాను. కాస్త ప్రజా ఉద్యమాలు, సంఘాలు వీటన్నిటితో సంబంధం ఉన్న వ్యక్తిగా అంగన్వాడీలు వాళ్ళకి ఇలాంటి వ్యవహారాలతో ఏమీ సంబంధం లేదు. కానీ చాలా చోట్ల ఈ అంగన్వాడీలను ఇబ్బంది పెట్టడం, వీళ్ళని అప్పుడు నియమించారు కాబట్టి మీరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొంతమందిని అయితే రాజుకోండి దాడులపై అంగన్వాడీల ధర్నా చాలా ఊళ్ళలో, ఒక చోట కాదు.
దాడుల మీద వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఒకరిద్దరైతే ఆత్మహత్యా ప్రయత్నాలు ఇట్లాంటివి కూడా. అంటే అధికారంలోకి రావటం అన్న దాన్ని అతిగా అంచనా వేసుకొని ఇంకా మనకు ఎదురు లేదు అని భావించే ఒక ధోరణి వల్ల వస్తున్నది. మరి చంద్రబాబు నాయుడు, లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వీళ్ళు ఎలా దారికి తెస్తారు అన్నది మనం ఇంకా చూడాల్సిందే. కానీ ఇది చాలా అవాంఛనీయమైన విషయం. ఈ వెంటనే వైసీపీ రంగంలోకి వచ్చేస్తారు కదా. వాళ్ళు ఉన్నప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో అసలు ఫిర్యాదులు తీసుకోలేదన్న చాలా ఆరోపణలు ఉన్నాయి. నాకు తెలిసిన మిత్రులు కూడా అసలు ఎవరు వినడం లేదు సార్, వాళ్ళు చెప్తేనే తీసుకుంటున్నారు అన్నట్టుగా. మరి అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఎలా అయింది, అలా ఇలా ఎందుకు చేయరు అని వీళ్ళ ఒత్తిడి. వైసీపీ ఉన్నప్పుడు తీసుకోలేదు కదా మీరు మాది, మరి ఇప్పుడు మటుకు ఎందుకు తీసుకుంటారో ఆవిడ చెప్తూ కొట్టిన ఆవిడ అదే అడుగుతుంది అనుకుంటా. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇలాంటివి జరగకూడదు. పైగా ఇన్ని చోట్ల విశాఖలో, అనకాపల్లిలో కూడా అంగన్వాడీలు విపరీతంగా ధర్నా చేశారు. అసలు రాష్ట్ర కంటే టీటీడీ అధ్యక్షుడు కూడా అక్కడే ఉన్నాడు. క్వశ్చన్ ఉంది, రాష్ట్ర అధ్యక్షుడు అధికార పీఠం అది. ఇంకా వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు అన్నారు గుర్తు చేశారు కాబట్టి. విశాఖలో మొన్న ఒక దుర్మార్గుడు, ప్రేమోన్మాదే నేను అన్నాను. ప్రేమకు ఉన్మాదానికి సంబంధం లేదు, ప్రేమ ఉదాత్తమైందే కానీ ఉన్మాదులు ఎప్పుడు ప్రేమికులు కాలేరు. వాడు తల్లి పీఠ మీద దాడి చేసి తల్లి చచ్చిపోయింది పాపం. ఆ అమ్మాయికి ఏమో ఆమెకు సరైన చికిత్స లభించక అమ్మాయి కూడా గాయపడింది. ఈరోజు వైసీపీ వాళ్ళు వెంటనే అక్కడ ప్రెస్ మీట్ ఆమె పెట్టి వరదు కళ్యాణ్ మీరు ఏం చేస్తున్నారు, మీరు అవి ఇవి చర్చించారు, ఇవన్నీ చేస్తారు కానీ వీటికి మీరు రక్షణ కల్పించరా అని చెప్పి ఒక ప్రశ్న. సరిగ్గా పవన్ కళ్యాణ్ వెళ్తున్న రోజునే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరేమీ చెయ్యలేదు, అందుకే అయింది అన్నట్టు. అంటే ఇది మళ్ళీ ఇంకొక వివాదం, రాజకీయ వివాదంలాగా. కాబట్టి శాంతి భద్రతల విషయంలో మొన్న పవన్ కళ్యాణ్ పేషి ఉన్న చోట అగ్ని ప్రమాదం జరగటం, కుట్ర ఉన్నామో మేము పరిశీలిస్తున్నాం. కుట్ర ఏం కాదు, ఉప ముఖ్యమంత్రి పేషి దగ్గరే కుట్ర జరిగితే ఇంకా ప్రజలకు భరోసా ఎలా ఉంటుంది? కాబట్టి బ్రహ్మాస్త్రాలు ఇస్తున్నాడు అనుకోవచ్చు వైసీపీకి. సార్ వైసీపీకి బ్రహ్మాస్త్రం నేను అంతకంటే కొంచెం విస్తృత కోణంలో ఆలోచిస్తున్న. రాష్ట్రము, ప్రజల్లో కలిగే భావన, ప్రజల్లో విశ్వసనీయత కదండి. ఏదో వచ్చింది మాకు, అంతకుముందు బాగాలేదా రచకం అంటే మళ్ళీ ఇవే జరుగుతున్నాయండి. పైగా మీలో మీరు కొట్టుకొని ఇప్పుడు కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, అందులో స్వయంగా ఇదేమో పవన్ కళ్యాణ్ కార్యాలయం, అదేమో పవన్ కళ్యాణ్ కార్యక్షేత్రం పిఠాపురంలోనేమో గొడవ, ఇక్కడ పేషీలోనేమో అగ్ని ప్రమాదం. ఇప్పుడు విశాఖపట్నానికి పోతుంటే విశాఖపట్నంలో దృశ్యాలు ఇవి. అధ్యక్షుడు అక్కడ టీడీపీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటనకు వెళ్తున్నటువంటి పరిస్థితి. హోంమంత్రి కూడా ఇంచుమించు అక్కడే ఆమె కీలకంగా పనిచేస్తూ ఉంటారు. ఇవన్నీ అంటే ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు. అంటే వాస్తవాలు కల్పన కంటే కూడా చాలా విచిత్రంగా ఉంటాయని. కాబట్టి హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని నేను భావిస్తున్నాను. రక్షణ కల్పించాల్సిన అవసరం, ప్రజల విశ్వాసం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది.